ఈరోజు ఈ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళికి బూదరాజు భార్గవీదేవి గారు వ్యాఖ్యానము వ్రాయడము చాలా అవసరమైనది. ఎందుకంటే అందరూ ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అని చాలామందికి నోటికి వచ్చు చెబుతూ ఉంటారు. కానీ విశేషార్థాలు తెలిసి అమ్మవారి నామాలతో పూజ చేస్తే ఎక్కువ ఫలం. అందువల్ల వారు ఈ పని చెయ్యటము చాలా సముచితమైనది. నిజానికి వారితో ఉన్న పరిచయము అని వ్యాఖ్యాత్రి ఆమె అన్నారు. నాకు భార్గవీదేవి గారితో నిజానికి పరిచయం లేదు. వారు నేను సభకు రావాలని, ఈ ఆవిష్కరణ చెయ్యాలని అడిగినప్పుడు అప్పుడు వీరెవరు అని నేను తెలుసుకున్నాను. ఆ వ్రాసిన పుస్తకం చదివాను, ఎలా రాశారు అని. దానికి ముందు వారు పిల్లల పెంపకం, ఇది చాలా ముఖ్యమైన అంశం. పిల్లల్ని పెంచటం అన్నది ఏ దేశంలోనైనా ఏ దేశవాసులకైనా అవసరం, మన దేశం వాళ్ళకి ఇంకా చాలా ముఖ్యం. అటువంటిది ఆ రచన చేశారు. తర్వాత వారు జ్యోతిష్ శాస్త్రంలో చాలా ప్రవీణురాలు. ఇవాళ పెట్టిన ముహూర్తం కూడా చాలా బాగుంది. వారి యొక్క జ్యోతిర్విద్యా వైషధ్యానికి ఇది ఒక మంచి కారణం అనిపించినది నాకు. ఎందుకంటే ఇవాళ కలిసి వచ్చింది కూడా ఆమెకు. అందరికీ జ్యోతిష్ శాస్త్రములో 2వ స్థానం, మొదటిది తను, 2 ధన అన్నారు, 3 విక్రమ, 4 గృహ, ఇలా మారుతూ ఉంటుంది. ఇలా ఈ 2వది ధనస్థానము, 2వ స్థానము జ్యోతిష్ శాస్త్రంలో 2వ ఇల్లు. అలాగే ఇవాళ విధియ ద్వితీయ, ఇది శ్రావణ శుద్ధ ద్వితీయ, శుక్రవారము రావటము, శ్రావణ శుక్రవారము రావటం, మహాలక్ష్మి సన్నిధానము. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కుదిరినది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కూడా ఆమె చాలా ప్రవీణురాలు ఆ అంశంలో. అందరూ జ్యోతిష్ శాస్త్రంలో ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఎంఏ పిహెచ్డీలు ఉంటారు చాలామంది. కానీ నాడీ మండలమునకు పట్టేటట్లుగా విద్యను చదువుకోవటం అన్నది వేరు. విద్య చదువుకుంటే వచ్చేది వేరు, మనము సాధిస్తే వచ్చేది వేరు. నేను అనుకుంటాను భార్గవీదేవి గారు సహజంగా భార్గవీలో ఖజనని క్షీరసాగర కన్యక అని, భార్గవి అంటే మహాలక్ష్మీదేవి పేరు ఆమెది, చాలా సార్థకమైన పేరు. భర్త కూడా లక్ష్మీ నరసింహారావు గారు, వెంకట లక్ష్మీ నరసింహారావు గారు. వాళ్ళిద్దరికీ అలా కుదిరింది. 2 దంపతులు వచ్చారు నన్ను పిలవడానికి. చాలా సంతోషించాను. ఆమెకు నా మీద ఇంత భక్తి ప్రపత్తులున్నాయని నాకు నిజంగా తెలియదు. వారికి పూర్ణ ఆశీర్వచనం ఆ దంపతులకు. నేను ఇప్పుడే చూస్తున్నాను. అంత పెద్ద బరువైన మాలలు వేసుకున్నాను కానీ చాలా అరుదు. అప్పుడప్పుడే అట్లాంటి అంత పెద్ద మాలలు, ఇవాళ అంత పెద్ద పుష్పమాల అమ్మవారికి సమర్పించినట్లుగా సమర్పించారు వారు. వారికి ఆ పుష్పమాలలో ఎన్ని రేకులున్నాయో అన్ని వైభవాలు కలగాలని ఆ దంపతులను నేను ఆశీర్వదిస్తున్నాను. చప్పట్లు కొట్టండి, మంచిదే. అంటే అందులో పూరేకుల్లో మీ భాగం కూడా వస్తుంది మీకు, చప్పట్లు కొట్టిన వాళ్ళకి. ఇవాళ వేదిక చాలా పరిపూర్ణమైన వేదిక. చాలామంది మహనీయులందరినీ ఆమె పిలుచుకున్నారు. ఇప్పుడే వారు అంటున్నారు, అన్ని దూరదర్శనములు వచ్చాయి కదా, ఎక్కువగా ఛానల్స్. ఎక్కడో ఉండి దర్శనం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి దూరి దర్శనం చేసే అవసరం లేదు. ఎక్కడి నుంచో దర్శనం చేయొచ్చు. అందువల్ల సహజమే, ఎంత పెద్ద సభ పెట్టినా కూడా మనం ఇక్కడి నుంచే చూద్దాంలే అని అలాంటి అలవాట్లు వచ్చాయి ప్రపంచానికి.
ఇవాళ డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు నాకు చాలా సన్నిహితులు. వారు సాహిత్యంలో ఉంటూ అవధానిగా చాలా, ఆయన కూడా గొప్ప అవధాని. అలాగే చాలా దూరదర్శన్లో సర్వోన్నతమైన చాలా ఉచ్చ స్థాయిలో పదవిని నిర్వహించినటువంటి వ్యక్తి పద్మనాభరావు గారు. అలాగే విఎన్ ఆదిత్య గారు. ఆదిత్య వాళ్ళ బాబాయ్ నా అవధానంలో చాలా ముఖ్యంగా ఆయన నా చాలా అవధానాలకు ఆయన అందులో ప్రధానమైన కార్యకర్తగా ఉన్నారు. ఉచ్చారణకు తెలుగు భాష చాలా పెట్టినది పేరు. మన తర్వాతే మహారాష్ట్రులు, కన్నడిగులు రెండవ స్థానం కోసం పోటీ ఉంది. మొదటి స్థానానికి పోటీ లేదు. అంటే ఉచ్చారణలో చాలామంది ఉచ్చారణ నొక్కుతుంటారు, మళ్ళీ అది అక్కడే పెద్ద దోషం అవుతుంది. ఉచ్చారణ, చారణము అంటే మాటను బయటికి తీసుకురావటం ఉచ్చారణ. ఆ ఉచ్చారణలో తెలుగువాడు అగ్రగణ్యుడు. తెలుగువాడు మాట్లాడినంత సౌష్ఠవంగా ఏ భాషవాడు మాట్లాడలేడు. తెలుగువాడు తెలుగు సరిగ్గా మాట్లాడితే మళ్ళీ అది కింద ఒకటి మనం గీత గీసుకోవాలి. కారణం ఏమంటే తెలుగువాడు తెలుగు మాట్లాడడం మర్చిపోయి చాలా కాలం అవుతూ ఉంది. నేను అధికార భాషా సంఘం అంటే ఉమ్మడి రాష్ట్రముగా ఉన్నప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఉన్నాను. ఆనాడు నేను ఒక నినాదము పెట్టాను, ఆంగ్ల పదము లేకుండా 5 నిమిషాలు మాట్లాడు అని. ఇప్పుడు 2 నిమిషాలు కూడా కష్టమేమో ఆంగ్ల పదము లేకుండా మాట్లాడటం. అలా అయిపోయింది. అంటే తమిళులను చూసి నేర్చుకోవాలి. తమిళులకు భాషాభిమానం చాలా ఎక్కువ. ఒకంతగా దురభిమానమేమో అన్నట్లు ఉంటుంది. మన అభిమానము నిరభిమానమేమో అన్నట్లు ఉంటుంది. ఎవరికి భాష పట్టదు. అదేదో నాగభూషణ శర్మ గారు వాళ్ళెవరో చూసుకునే పని కానీ మనది కాదు కదా అని వీడు భోజనం చేయడం మాత్రమే మన పని అనుకుంటాడు తెలుగువాడు. తినడం ఎంత ముఖ్యమో భాష వినడము, మాట్లాడటము, అనడము కూడా అంతే ముఖ్యము. నేను ఎప్పుడు చెప్పాను, ఇంగ్లీషును కాటుకగా దిద్దుకోగాని ఒళ్ళంతా పూసుకోకు నల్లబడతావు. ఇంగ్లీషును ఇంగువగా కలుపుకోగాని ముద్ద కట్టి వేసుకోకు రుచి చెడుతుంది. ఇంగువ బాగుంటుందని ఇంత వేసుకోము, ఇంగ్లీష్ బాగుందని ఇంత రుద్దుకుంటావా? కళ్ళు పోయేంత కాటుకలు అయిపోయాయి ఇవాళ. ఎస్ ఐ హ్యావ్ అని అని మాట్లాడుతూ ఉంటాడు తెలుగువాడు. ఇంగ్లీష్ మాట్లాడితే చాలా సులభంగా పట్టుకోవచ్చు. ఈ అని పలుకుతూ ఉంటుంది వాడికి, జీవనాడి లోపల ఉన్నదంతా పలుకుతూ ఉంటుంది. ఐ డిడ్ ఎస్ అంటుంటాడు. అంటే డిడ్ అని అనడు. అది హలంత భాష ఇంగ్లీషు. హిందీ కూడా అంతే. కానీ తెలుగు అజంత భాష. అజంతా శిల్పమంత సుందరమైన భాష తెలుగు భాష. అయితే మనం పోగొట్టుకుంటున్నాం భాషను. అందువల్ల ఇప్పుడు ఇట్లాంటి రచనలు చాలా ముఖ్యం. భార్గవీదేవి గారు చాలా ఉత్తమమైన పని చేశారు. వారు జాతక పరిశీలనలో కూడా వారు చాలా ప్రతిభావంతురాలు. ఎందుకంటే వారు పిలిచిన తర్వాత మా రాజీవ్ మా అల్లుడితో మాట్లాడింది ఆమె. ఇలా అన్నా సరే అన్నాను నేను, వెళదాం నాయన మంచిదే కదా, మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళికి రాయటము అంటే అది నలుగురికి అందటం అన్నది మంచిదే కదా, ఆశీర్వచనం చేద్దాము అన్నాను. అన్న తర్వాత అసలు వీరెవరు అని నేను చూశాను, కొంత పరిశీలించాను. చూస్తే వారు చాలా ప్రతిభావంతులు. అందులో వారి కుమారుడు, కూతురు, అల్లుడు, కోడలు అంతా చాలా. ఇప్పుడే ఆయన చాణక్య అన్నాడు, నీ పేరేమి నాయన అంటే, చాలా మంచి పేరు పెట్టుకున్నావు నాయన అన్నాను, కొడుకు. ఇట్లా ఆమె కుటుంబం అంతా కూడా ఎవరైనా ఇలాంటి పనులు ఏవి చెయ్యాలన్నా కుటుంబం అంతా సహకరిస్తేనే. ఆమె నాతో చెప్పారు వచ్చినప్పుడు దంపతులిద్దరూ అనేక పట్టణాలు తిరుగుతూ భర్త ఉద్యోగరీత్యా అలా తిరుగుతూ ఆమె ఒకవైపు ఈ సాధన చేశారంటే మహిళలకు ఆదర్శము. ఆమె భార్గవీదేవి గారు సోదరి ఇంత కష్టపడి ఇందులో ఈ విద్యలో ఇంత ప్రతిభ సాధించటం చిన్న విషయం కాదు. భార్గవి గారు మీరు చాలా చాలా మంచి పని చేసింది ఏంటంటే, మా తరం వరకు మొన్ననే ఎవరో మిత్రులతో ఒక డిస్కషన్ వస్తే, మా జనరేషన్ వరకు పేరెంట్స్ ఏం చెప్తే అది ప్రశ్నలు అడగకుండా చేయటం అన్నది అలవాటైంది.
ఇవాళ చిన్నపిల్లల్ని కూడా మేము కన్విన్స్ చేయలేకపోతున్నాము. వాళ్ళకి గనక లాజిక్ అందకపోతే వాళ్ళు మనం చెప్పిన మాట వినట్లేదు అన్నప్పుడు నాకు ఎప్పుడు ఏ పూజలో మా అమ్మతో నాన్నతో కూర్చున్నా కానీ ఎవరైనా ఇంట్లో ప్రత్యేకంగా ఏదైనా పూజ చేసినా నాకు చాలా మైండ్లో క్వశ్చన్స్ ఉండేవి. మీ పుస్తకం చూశాక నాకు ముఖ్యంగా నృపవేశ్మ గతానందాయ నమః అని ఫస్ట్ వెతికాను నేను. ఎందుకంటే మనకు అర్థం కానిది మీరు మాకు అర్థమయ్యేలా చెప్పారు. చాలా కృతజ్ఞతలు. మీరు ఇది నెక్స్ట్ జనరేషన్కి మాలాంటి పేరెంట్స్ పిల్లలకి చెప్పడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి నాకు మంచిగా ఆనందం వేసిన విషయం ఏంటంటే భారతీయ సంస్కృతిలో పిల్లల పెంపకం పరిణామక్రమం. నాకు చాలా సంవత్సరాలుగా మీ అబ్బాయి చాణక్య చాలా మిత్రులు ఆప్తులు, ఆయన బాగా తెలుసు. ఆయన ద్వారానే మీ గురించి నేను చాలా విన్నాను. మేము చాలా మాట్లాడుకుంటూ ఉంటాం మా ఆఫీస్లో. అలాంటి పిల్లాన్ని కని పెంచిన తర్వాత మీరు ఈ పుస్తకం రాయడానికి పూర్తి అర్హత కలిగి ఉన్నారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మనిషిని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారో చెప్పగలుగుతాం అతని వ్యక్తిత్వాన్ని బట్టి. సో డెఫినెట్గా ఒక సినిమా రంగం లాంటి ఎంతో కష్టమైన జీవనోపాధిని తీసుకుని కూడా ఎక్కడ అంటే తల్లిదండ్రుల తాలూకు విలువలు ఎక్కడా వదలకుండా మా కొలీగ్గా పనిచేస్తున్న శ్రీ చాణక్య గారిని చూసి నాకు అప్పటి నుంచి వాళ్ళ అమ్మగారిని నేను గురువుగానే భావించాను. అందుకే మీకు ఇందాక రాగానే నమస్కారం చేశాను, మీరు వారించినా సరే. అయితే అలాగే ఇవాళ అనుకోకుండా ఈ సభలో మా మిత్రులు మనందరి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాన సంఘానికి జాతీయ అధ్యక్షుడే, ఆ తర్వాత రక్తదాన నేత్రదాన కార్యక్రమాలకి సిఇఓగా ఎంతో గురుతరమైన బాధ్యత వహిస్తున్న శ్రీ రవణం స్వామినాయుడు గారు ఉన్నారు. మా నాన్నగారికి ఎంతో ఆప్తులు శ్రీ అనంత పద్మనాభరావు గారు ఉన్నారు. అలాగే మా మిత్రులు జర్నలిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి అక్కడి నుంచి పిఆర్ఓగా ఎదిగి అక్కడి నుంచి మంచి సినిమాలకి అద్భుతమైన సంభాషణ రచయిత అయిన శ్రీ పులగం చిన్నారాయణ గారు, వీళ్ళందరినీ ఇవాళ ఈ సందర్భంగా కలుసుకుంటున్నందుకు, అలాగే మా సినిమాల్లో మంచి మంచి వేషాలు వేస్తున్న ఆర్టిస్టు ఇవాళ సడన్గా సర్ప్రైజ్ ఇచ్చింది. చాలా అందమైన ఈ ఆహ్లాదకరమైన కార్యక్రమంలో ఇవాళ ఈ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి భాష్యం పుస్తకావిష్కరణ జరగటం, అపర సరస్వతి పీఠం పీఠాధిపతి శ్రీ బ్రహ్మశ్రీ మాడుగుల నాగపల్లి శర్మ గారి చేతుల మీదుగా. సార్, నేను ముగించే ముందురా నేను తర్వాత చేయబోయే సినిమాకి మీ పేరే టైటిల్ హీరో అండి, మీరు పని. సో మీ ఆశీస్సులు మాకు మా సినిమాకి కూడా అందాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇవాళ మిమ్మల్ని కలవటం ద్వారా చాలా సంతోషంగా ఉంది. ఈ సభ ఒక ముక్కలో ఇది గంగిగోవు పాలు లాంటి స్వచ్ఛమైన శ్రేష్టమైన సభ ఇది. సో గరిటెడు జనం ఉన్నా కానీ అందరూ మంచివాళ్ళు, అందరూ ఆధ్యాత్మికమైన సాహిత్య అభిలాష కలిగిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు మాకు తెలిసి మీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి మాకు అర్థం కాని మన పూజా విధానంలో ఎన్నో విషయాలను మీరు ఇలా తెలుగులో క్రాక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. వేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపల్లి శర్మ గారికి, వేదిక మీద ఆసీనులైన ఎందరో పెద్దలు, అదేవిధంగా ఎదురుగుండా కూర్చున్న వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం, అదేవిధంగా ఈనాటి ఈ సభలో పాల్గొనే అదృష్టం రావటం, ముందుగా మా చాణక్యకు ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామావళి భాష్య పుస్తకం ఆవిష్కరణ శ్రీ నాగపల్లి శర్మ గారు అమృత హస్తాల చేతుల మీదకి ఇవాళ ఆవిష్కరించడం చాలా గొప్ప విశేషంగా భావిస్తూ, గతంలో శ్రీమతి భార్గవీదేవి గారు ఒక పుస్తకం రాసి ఎంతో విజయవంతం అయ్యింది. అది ఎందరికో ఆ పుస్తకం ఆవశ్యకత అయ్యింది ఆ రోజుల్లో.
ఈరోజు కూడా ఇప్పుడు ఆల్రెడీ అందరూ పెద్దలు మాట్లాడుతున్నారు ఆ పుస్తకంలో ఉన్న గొప్పతనాన్ని. అది అందరికీ మనకి అందుబాటులోకి రావాలని, అందరూ ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పుస్తకం కూడా బాగా విజయవంతం కావాలని, శ్రీమతి భార్గవీదేవి గారి ద్వారా మరిన్ని పుస్తకాలు ఆవిష్కరింపబడాలని వారిని కోరుతూ, అదేవిధంగా ఆవిడ ప్రముఖ జ్యోతిష్యురాలు, వారి ఎంత గొప్పవారంటే ఎక్కడ కూడా తప్పు చెప్పరు. ఆవిడ ఏమి చెప్పినా అన్ని నిజాలే చెప్తారు. చాలా గొప్పగా జ్యోతిష్యం చెప్తారు. చాలా పండితురాలు ఆవిడ. వారి కుటుంబం బాగుండాలని, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వారిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవి. ఈ భార్గవి గారు అనేక రకాలైనటువంటి అంతర్ముఖీనమైనటువంటి వేదాంత చర్చలలాగా ఆధ్యాత్మిక స్పర్శతో ఈ వ్యాఖ్యానాన్ని వ్రాసారైన ఆమె ముఖ్యంగా చంద్రవదనాయ నమః, చంద్రాయ నమః, చంద్ర సహోదర్యై నమః, చంద్ర రూపాయ నమః అని 58 నుంచి 61 ఈ 5ంటికి కూడా ఒక విశేషమైనటువంటి వ్యాఖ్య వారు చేశారు. ఈమె క్షీరసాగర మదనం గురించినటువంటి వ్యాఖ్య కూడా చాలా అద్భుతంగా భార్గవి గారు చేశారు. ఆమె స్వయంగా ఆధ్యాత్మికంగా తెలుసు, అటు పురాణాలు అవి సంధించిన వారు కావటం వల్ల పోతన భాగవతాన్ని ఆమె రంగరించుకున్నారు అనే దానికి, అయ్యా శర్మ గారు మీరు అన్నట్టుగానే పోతన గారు ఆ లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించిందో ఓ చిన్న కంద పద్యంలో చెప్పారు. తొలుకారు మెరుగు కైవడి తళతళమని మేను మెరవ దగదగమనుచున్ కలుముల నీనడి చూపుల చెలువంబులు మొదలుటెంకి సిరిపుట్టె నృపా. భార్గవ గారి మరొక గొప్ప విశేషం, ఒక అష్టకం రాశారు. మనకు పాత రోజుల్లో జనార్దనాష్టకం అని ఉండేది. సిరులు మించిన పసిమి బంగరు జిలుగు దుప్పటి జారగా చరణ పద్మము మీద దేహము చంద్రకాంతులు దేరగా మురుగు చూపగ వచ్చినావో మోహన కృతి మీరగా ధనుజమర్దన కందుకూరి జనార్దన. ఆ శైలిలోనే ఈమె వరలక్ష్మీదేవి మీద ఒక అష్టకంలో ఒక పద్యం, పాల సముద్రపు తనయవి భార్గవి పంకజవాసిని, ఆమె పేరు కూడా వచ్చేటట్టు చూసుకున్నారు. భార్గవి పంకజవాసిని సన్మతి పంజుల భాషిని మంగళ తేజిని మృదు మధు భాషిని మధురమయే రోగ నివారిణి కల్మషవాసిని సుస్వర రంజని మధురజతే జయ జయ హే వరలక్ష్మీదేవి మనసా శిరసా నమోస్తుతే. చలో. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి భాష్యం. ఇందులో పిల్లల పెంపకం అనే విషయం చాలా ముఖ్యమైంది. తర్వాత ఈ పుస్తకం చదివిన వాళ్ళ ఇంట్లో డబ్బుకు ఏ విధమైన కొరత లేకుండా ఎల్లవేళలా వాళ్ళకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. భగవద్గీతలో తనను తాను ఉద్ధరించుకోకపోతే జీవితం వ్యర్థము అని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తనను తాను ఉద్ధరించుకోవాలి, తను చేసే కర్మలు సక్రమంగా కరెక్ట్గా చేయాలని స్పష్టంగా చెప్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు భార్గవి గారు ఇంకా చాలా చేయాలి. స్వామివారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జీవనాన్ని గడుపుతూ ఒకసారి గత 3 సంవత్సరాల క్రితమేమో అనుకుంటాను, భార్గవీదేవి గారు మన 4 ఏళ్ల క్రితం టీటీడీ హిమాయత్ నగర్లో ఉన్న బాలాజీ భవన్ ఆఫీస్కి వచ్చి నన్ను కలవడం జరిగింది. అయితే ఆనాడు వచ్చినటువంటి విషయం వేరు, వాళ్ళు కోరింది వేరు. కానీ స్వామివారు ఏ రూపంలో ఎవరిని ఎక్కడ తన సేవలో నియోగించుకుంటారనేది నేను ఇప్పుడు ఆలోచిస్తే, అప్పుడు ఏదో బుక్ని ప్రింటింగ్ చేయడం కోసము టీటీడీ నుండి ఏదైనా ఒక స్కీమ్ ఉన్నది, కొత్తగా బుక్స్ రాసిన వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయడం కోసం. అది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని వచ్చారు. అయితే ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు స్వామివారి సన్నిధిలో చక్కగా ప్రవచనాలను ఇస్తూ ఇటు జ్యోతిష్యం, భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాల నుండి మంచి విషయాల్ని ఇటు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ, హిమాయత్ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ వారు స్వామివారి కృపకి
పాత్రలు అవుతున్నారు. ఇంతటి చక్కనైనటువంటి మహాలక్ష్మి అష్టోత్తర శతనామ వ్యాఖ్యానం నాకు మొట్టమొదట ఇలా ఉంది, మనం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం సార్. మీరు కూడా ఉండాలి. బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారు చేతుల మీద ఇది జరుగుతుందంటే నేను అడిగిన క్వశ్చను, అమ్మ గతంలో మనం చూసాం లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ ఇవన్నీ కూడా మహానుభావులైనటువంటి వాళ్ళు ఎంతోమంది భాష్యం లోకానికి మనకందరికీ కూడా శంకరాచార్యులు ఇలాంటి మహనీయులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఇచ్చారు. మరి ఈ స్తోత్రానికి ఎవరైనా అలాంటి వ్యాఖ్యానం భాష్యం చేసింది ఉందా అని అడిగాను. ఏమో సార్ ఇంతవరకు తెలియదు, బహుశా అమ్మవారు నా చేత ఈ పవిత్రమైన కార్యాన్ని నిర్వహింపజేస్తున్నారేమో అని సమాధానం ఇచ్చారు. నిజంగానే అంత చక్కగా ఈ గ్రంథం ఈ సరళమైనటువంటి వ్యాఖ్యానముతో మనం ఒకసారి శంకరాచార్యులు ఈ స్తోత్రాలకి ఉన్నటువంటి చదివితే ఆనాటి కాలానికి తగినటువంటి భాష పద విన్యాసం అందులో కనిపిస్తుంది. దానికి మళ్ళీ మనం డిక్షనరీ చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఈనాడు భార్గవీదేవి గారు అందించినటువంటి ఈ భాష్యం ఇంకా అవసరం లేదు. ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఈరోజు మన ఇంట్లో పిల్లలకి చదువు రావడం లేదు తెలుగు చదవడానికి, అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఒకసారి ఇందులో తీసుకొని అవగాహన చేసుకొని తన జీవితంలో అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అయ్యేటువంటి విధంగా ఉందని తెలియజేస్తూ, వాగను శాసనుండు సృజింప కుట్టిండు భోవ సోముడు భాస్కరుండు వెలయింప అంటూ చక్కగా చెప్తారనమాట. వాగను శాసనుడు అంటే నన్నయ్య, కుండలీంద్రుడు తిక్కన మహాకవి, సోముడు భాస్కరుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యాన్ని అద్భుతంగా మనకు అందించి వెళ్ళారు అని సాహితీ సభల్లో సాహితీవేత్తలు చెప్పినటువంటిది. మరి ఈనాడు మనకి ఆంధ్రలోకంలో గొప్పగా శతావధానం సహస్రావధానం చేసినటువంటి వాళ్ళకు త్రిమూర్తులు లాంటి ముగ్గురు ఉన్నారు. వారిని ఒకే వేదిక పైన మనం యూట్యూబ్లో చూశాను నేను. మాడుగుల నాగమణి శర్మ గారు, గరికపాటి వారు, మేడసాని మోహన్ గారు. మేము ప్రయత్నం చేశాం, భార్గవీదేవి గారు, నేను, మేడసాని మోహన్ గారు. మరొక్కసారి మరి అలాంటి సన్నివేశం మాడుగుల నాగమణి శర్మ గారు పక్కనే మేడసాని మోహన్ గారు, గరికపాటి వారు కూడా కూర్చుంటే ఆ సన్నివేశం కొప్పరపు కవులు దాంట్లోనేమో చూశాను ఆ వీడియో నేను. ఈరోజు కూడా అలాంటి సన్నివేశం మరొకసారి ఇక్కడ వస్తే బాగుండని ప్రయత్నం చేశాం, కానీ అది మేడసాని మోహన్ గారు అక్కడ ఉన్నటువంటి టీటీడీలో చాలా అఫిషియల్ యాక్టివిటీస్ ఉన్నాయి కనుక రాలేకపోయారు. మరి వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ, భార్గవీదేవి గారికి చక్కగా మహాలక్ష్మి అమ్మవారు అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారి కూడా దివ్యమైన అనుగ్రహాన్ని ప్రసాదించాలని, ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ సభలో పాల్గొనడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము ఉదయం నుంచి ఇప్పటిదాకా గోదాదేవి యొక్క పుట్టినరోజు జరుపుకొని వస్తున్నాం. ఇక్కడికి డైరెక్ట్ ఇటే వచ్చాం. ఈరోజు చాలా విశేషం ఏంటంటే ఆముక్త మాల్యద తెలుసు కదా మీకు, తను ధరించి భగవంతునికి ఇస్తుంది అన్నమాట. ఆమె పుట్టినరోజు కూడాను అంత విశేషమైన దినమున ఈ యొక్క పుస్తకం ఆవిష్కరించబడటం చాలా విశేషం. దాసుడు శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఫస్ట్ ఈ లక్ష్మీ స్తోత్రానికి కానీ విష్ణు సహస్రనామానికి కానీ సంస్కృతంలో పరాశర భట్టర్ వారు వ్యాఖ్యానం చేశారు. దానిని వరంగల్లో ఉంటారు కవిశాబ్దిక కేసరి పరంపదించారు రఘునాథాచార్యులు వారు అనువదించారు. మన టిఎన్ శేషన్ గారు కూడా మా గురువు గారికి 2 సార్లు వచ్చేసి చాలా వైభవంగా 2 ఆవృత్తులు పూర్తి చేసుకున్నానని చెప్పారన్నమాట. అంత వైభవమైంది. అయితే నేను కూడా సేవించుకున్న లక్ష్మీ అష్టోత్తరం, కానీ వీరు ఇప్పుడు ఇచ్చినది చాలా సింపుల్గా ఉంది. అది 10 పేజీలు ఉంటుంది ఒక్కోదానికి, కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు. చాలా వైభవంగా ఉంది, చాలా ప్రభావంగా ఉంది. ఇది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏమంటారు, షార్ట్ అండ్ స్వీట్ అంటారు చూడండి, అలా ఉందన్నమాట.
దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నాకు అవే అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పాటిస్తున్నది. మాతృదేవ, తల్లిని అప్పటి రోజుల్లో ఇప్పటిదాకా తల్లే ఈ సృష్టికి మూలం. ఏ తల్లైనా, గర్భంలో పుట్టిన తల్లి అయినా, సృష్టికర్తని ఎవరైనా, తర్వాత తండ్రి, తర్వాత గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ. ఈ సృష్టిలో ఇప్పటికీ కూడా మనము సుభిక్షంగా ఉన్నామంటే సద్గురువుల యొక్క ఆశీర్వచనము. ఆ ఆశీర్వచనంలో మనకు వచ్చినటువంటి మాడుగుల నాగశర్మ గారి యొక్క ఆశీస్సులు, సరస్వతీ పుత్రులు, సరస్వతీ బిడ్డలు, సరస్వతీ దేవి ముద్దు బిడ్డలు వీళ్ళు. మొదటి పుస్తకము మేము తాండూరులో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, ఆయన మా కుటుంబానికి భార్గవిని, అమ్మాయి భార్గవి నేను వస్తున్నానమ్మా తాండూరు, నీకు నా యొక్క ఆశీస్సులు, సరస్వతి పుత్రుడుగా వారు ఆశీస్సులు ఇచ్చారు. ఇప్పుడు వారు కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళు కొన్ని ప్రోగ్రాం రాలేకపోయినా కూడా చక్కటి ఆశీస్సులు ఇచ్చారు. ఏమైనా కూడా మాకు నేను ఆచరిస్తున్నది చదువులో తక్కువైనా చదువుకున్న వాళ్ళంటే నాకు చాలా ప్రాణం. నా భార్య శ్రీమతి భార్గవి బోధరాజు, ఆమె డిగ్రీ నుంచి ఇప్పటికు చదువుకునేంత వరకు నేను ఆమెకి చదువుకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి, ఆమెకు వినయంగా సరస్వతీదేవి యొక్క వాక్కు ఆమెకు రావడానికి ఆమె కృషి, ఆమె పట్టుదల, ఆమె దీక్ష ఈ అన్నిటికీ మూలం. ఆమె ప్రతిరోజు ఆ సరస్వతీ వాక్కుతో ఆమె మీ అందరి యొక్క ఈ సభాముఖంగా వచ్చినట్టు అందరి యొక్క ఆశీర్వచనాలతో, ఆమెకి మీ అందరి ఆశలతో చిన్న విన్నపము. భార్గవి శ్రీమతి గ్రామ దేవతల మీద కూడా 108 మంది గ్రామ దేవతల మీద కూడా మొత్తం రెడీ చేశారు. ఒక 3 నెలల నుంచి 4 నెలల లోపు పుస్తకం విడుదలవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి నాగపణి శర్మ గారు సద్గురువుల యొక్క మళ్ళీ వారు మేము స్వయంగా వెళ్ళి పాదారోహణం చేసి పిలుస్తాము, పేరు పేరున అందరినీ పిలుస్తాము. వచ్చి ఆ పుస్తక ఆవిష్కరణకు కూడా మీరు దిగ్విజయంగా, ఆ గ్రామ దేవతలు అంటే గ్రామ దేవతలే ఆ యొక్క ప్రతి గ్రామాన్ని రక్షించేటువంటి పాలకులు. అటువంటి అమ్మల ఆశీర్వచనము ఉంటుంది. అందరికీ పేరు పేరున మా యొక్క భార్యాభర్తలము మనస్ఫూర్తిగా సరస్వతీ పుత్రులందరికీ వినయంగా మేము నమస్కరించుకుంటున్నాం. ఈరోజు మా అభ్యర్థనని మన్నించి ఈ సభకి విచ్చేసి నాకు చక్కటి ఆశీర్వచనములు ఇచ్చి మా భార్యాభర్తలిద్దరికీ కూడా ప్రత్యేక ఆశీస్సులు ఇచ్చినటువంటి బ్రహ్మశ్రీ నాగపణి శర్మ గారికి, గురువు గారికి, అలాగే తాడూరు విశ్వేశ్వరరావు గారికి, రమణం స్వామినాయుడు గారికి, హరినాథ్ గారికి, ఉపేంద్ర స్వామి గారికి, రేవు పద్మనాభరావు గారికి, విఎన్ ఆదిత్య గారికి, అలాగే చిన్నారాయణ గారికి నేను మనిషి పేరుతోనూ కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను. తనికెళ్ళ భరణి గారు తమ సందేశాన్ని పంపించారు. వారికి కూడా నా కృతజ్ఞతలు. అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. ఈ రోజుల్లో ఈ టీవీ మాధ్యమాలు ఎక్కువైపోయి ప్రతి వారికి ఇంట్లోనే ఎక్కడెక్కడో జరిగేటటువంటి దృశ్యాలని కూడా చూసేటటువంటి అవకాశం వచ్చేసింది. కాబట్టి ఇలాంటి సభలకి ఎక్కువ మంది రాలేకపోతున్నారు అని నేను భావిస్తున్నాను. పైగా చాలా రద్దీగా ఉండేటటువంటి ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడెక్కడి నుంచో రావాలి కాబట్టి రాలేకపోయారు అని నేను భావిస్తున్నానండి. చాలా ఛానల్స్ వాళ్ళు మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారందరి తరఫున వారి యొక్క ప్రతినిధులుగా కెమెరామెన్స్ అందరూ వచ్చి రావినంతల భక్తిలోనూ, అలాగే వెంకటదుర్గ మ్యూజిక్ ఛానల్ మాది, ఆ ఛానల్లోనూ, ఐ డ్రీమ్లోనూ, స్వతంత్ర టీవీలోనూ, స్టూడియో 1లోనూ, స్టూడియో యువలోనూ ఈ ఛానల్స్ అన్నిట్లలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నందుకు ఆ అధినేతలకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఉన్నానండి. ఇక ఈ పుస్తక విషయానికి వస్తే నాకు రచన అంటే చాలా ఇష్టం. పాటలు ముఖ్యంగా చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. నేను గాయకురాలిని కాదు, ఎంతసేపు రాయడానికి బాగా ఉత్సాహం చూపిస్తాను. ఎక్కడన్నా చిన్నపాటి తప్పులు ఉండొచ్చు, తరువాతి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటానన్నమాట తరువాతి రచనల్లో. అలా భారతీయ సంస్కృతిలో పిల్లల పెంపకం పరిణామక్రమం అనేటటువంటి పుస్తకాన్ని
శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడడం జరిగింది అని చెప్పి నేను చాలా ఆనందించాను. అలాగే ఇప్పుడు నా తదుపరి పుస్తకం అష్టోత్తర శతనామావళి భాష్యం అమ్మవారి మీద. ఇంత అనుగ్రహం నా మీద అమ్మవారు చూపిస్తుంది అని నేను కూడా అనుకోలేదండి. ఎందుకంటే మా ప్రస్థానం అంతా కూడా ఎక్కడో విజయవాడలో కేదరాశ్వరపేటలో జన్మించి మేము 4-5 పట్టణాలు తిరిగి మా భర్త గారు అయినటువంటి వెంకటలక్ష్మి నరసింహారావు గారి ఉద్యోగ రీత్యా ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటే అక్కడే నేను చదువుకుంటూ 4 ప్రాంతాలు తిరిగాము. మేము కర్ణాటక వెళ్ళాము, అలాగే తెలంగాణ కూడా వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ వచ్చామన్నమాట. తర్వాత కర్నూలులో ఉన్నాము, విజయవాడ స్వస్థానము. ఇన్ని 4-5 ప్రదేశాల్లో తిరిగి ఆ ఉద్యోగరీత్యా ఉన్నటువంటి చాలా ఒత్తిళ్ల మధ్య నేను వారికి సహకారం చేసుకుంటూ, అలాగే చదువుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, నా వృత్తి రచనా వ్యాసంగాలు అయితే బాగుండును అని కోరుకుని నేను ఏవేవో పాటలు పద్యాలు రాసుకుంటూ ఇలా జీవన గమ్యంలో ఒక వరుస క్రమంలో వెళ్ళిపోతున్నటువంటి మాకు నా రచనలు బాగా ఎక్కువ అవ్వడము, తీరిక దొరికింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి కాస్త వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు అయ్యేటప్పటికీ కాస్త తీరిక దొరికి వాళ్ళు కూడా నాకు సహకరించి, మా పిల్లల సహకారం లేకపోతే, నా భర్త గారి సహకారం లేకపోతే నేను ఈ రోజున ఇంతవరకు నా ప్రయాణం ఉండేది కాదు. కాబట్టి వారికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నా. చిన్నవారు కాబట్టి నేను ఆశీస్సులు ఇవ్వాలి, అయినప్పటికీ ఇప్పుడు సందర్భం కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాను. ఇలా నా ప్రస్థానంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలని నష్టాలని ఓర్చుకుంటూ వచ్చి ఇవాళ రోజున మరి 2వ పుస్తకాన్ని కూడా రాసి పెద్దల చేత ఆశీస్సులు అందుకున్నాను. అంటే ఇదంతా కూడా నా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతోనే నేను చేస్తున్నాను అని చెప్పి నేను భావిస్తున్నాను. అమ్మవారి అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి నేను అనేక రకాలుగా ఆ అమ్మవారికే కృతజ్ఞతలు చెప్తూ ఉంటాను. ఏదన్నా చిన్నపాటి తప్పులు జరుగుతున్నా కూడా మళ్ళీ రచనల్లో మార్పులు చేస్తూ ముందరికి వెళ్ళిపోవాలి అనేటటువంటి జయంతో ఉన్నారు. ఇన్ని రోజుల వ్యవధానాలు, చాలా తక్కువ వ్యవధానంలో మేము ఈ సభ నిర్వహించడం జరిగింది. అందరికీ తెలుసు ఈ రోజుల్లో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఒక పని చెయ్యడం అనేది ఉంటుందని. కాబట్టి మేము కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చే ఇవన్నీ కూడా ఈ సభ ఇంతవరకు తీసుకొచ్చాము. టీవీ మాధ్యమాల ద్వారా చూస్తున్నటువంటి కొన్ని వేల మందికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి అలంకరించినటువంటి మా ఆహ్వానితులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియచెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. అలాగే ఇంకొక మాట చెప్పాలి, అద్భుతంగా పాడినటువంటి మా పాటల టీం అంతా కూడా కృష్ణారావు గారు అండ్ సౌమ్య బృందం వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్తున్నాను. ఒక అద్భుతమైన లోకంలోకి మనని తీసుకెళ్ళిపోయారు. వారు పాడినటువంటి పాటలు అమృత గళాలు. అలాగే మాకు ఇక్కడ సహకరించినటువంటి వారు సంతోష్ చాలా మంది ఉన్నారు. పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచెప్తూ ఈ సభ నేను ముగిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నానండి. నేను అని గర్వంగా చెప్పడం కాదు, ఇది వినయంతో చెప్తున్నాను. ఎవరినైనా నేను మర్చిపోయినట్టయితే నన్ను క్షమించండి. అందరూ కూడా ఈ మహాలక్ష్మి పుస్తకాన్ని తీసుకుని చదువుకుని అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని చెప్పి ఆశిస్తూ నమస్కారం.